నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను భారత రాజ్యాంగంపై బిట్స్ ఇస్తున్నానండి. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన సంస్థ ఏది? ఆన్సర్ సి, రాజ్యాంగ సభ. భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది? ఆన్సర్ బి, 26 జనవరి 1950. భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది? ఆన్సర్ సి, 26 నవంబర్ 1949. భారత రాజ్యాంగం రచనకు ప్రాధాన్య బాధ్యత వహించిన వారు ఎవరు? సి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం ప్రపంచంలో ఏ స్థానంలో పొందింది? ఆన్సర్ సి, అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా. భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఎన్ని భాగాలుగా ఉన్నాయి? ఆన్సర్ సి, 25 భాగాలుగా. భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్గాను ఉన్నాయి? ఆన్సర్ బి, 12 షెడ్యూల్గా ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని ప్రభుల్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ సి, రాజ్యాంగ ముఖద్వారము అని. సార్వభౌమ, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్యం, గణతంత్రము అనే పదాలు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ సి, ప్రభుల్. భారత రాజ్యాంగం ఎన్ని ఆర్టికల్తో ప్రారంభమైంది? ఆన్సర్ బి, 395 ఆర్టికల్తో ప్రారంభమైంది. ప్రాథమిక హక్కులు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ బి, భాగం 3లో. విధాన నిర్దేశిక సూత్రాలు ఎక్కడ ఉన్నాయి? భాగం 4. ఆన్సర్ సి. భారతదేశం ఏ విధమైన ప్రభుత్వం కలిగి ఉంది? ఆన్సర్ బి, సమైక్య వ్యవస్థ. రాజ్యాంగ సభ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ సి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ సభ అధ్యక్షుడు ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ సి. భారత రాజ్యాంగం ఏ దేశాల నుండి ప్రభావితమైంది? ఆన్సర్ డి, పైవన్నీ. బ్రిటన్, అమెరికా, ఐర్లాండ్. తప్పక మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధమైన బిట్స్ మీకు ఉపయోగపడుతున్నాయని నేను అనుకుంటున్నాను.